దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. లూకా సువార్త 11 అధ్యాయము 28 వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగల సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నాను ప్రభువా. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము మా హృదయంలో నుండి మా యొక్క పెదవుల్లో నుండి నువ్వే మాట్లాడించు ప్రభు. నువ్వే మాట్లాడించు ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యంలోని విశిష్టత ఏంటంటే, ఈ వాక్యము ఒక భక్తులు రాసిన వాక్యం కూడా కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది. లూకా సువార్తలో ఈ యొక్క వైద్యుడుగా ఉన్న లూకా గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నారు ఈ యొక్క వాక్యం. అందులోనూ అక్కడున్న సందర్భం ఏంటంటే, ఒక మంచి విజయము లేకపోతే ఒక ఘనత లేకపోతే ఒక మంచి అర్హత స్టేటస్ పొందుకున్న బిడ్డలు ఉన్నారనుకుందాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, బా ఏ తల్లి కన్నదో ఆ తల్లి గొప్పదయ్యా, నిన్ను కన్న తల్లి ఆమె యొక్క గర్భము గొప్పదయ్యా, ఇంత మంచి కొడుకును కన్నా ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అలాంటి సందర్భం ఒకటి వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అనేకమైన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, సూచక్రియలను చూసిన ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అంటారు, అయ్యా నిన్ను కన్న తల్లి ఎంత గొప్పది, ఎంత ధన్యురాలు, అయ్యా నిన్ను గర్భమునందు మోసిన ఆ యొక్క తల్లి ఎంత ధన్యురాలు, అయ్యా నీకు పాలిచ్చిన ఆ యొక్క తల్లి ఎంత ధన్యురాలయ్యా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిని అనగా ఈ యొక్క మరియమ్మ గారిని ఆమెకు ఎంతో ధన్యత అన్నట్టు ఆ ప్రజలందరూ సాక్ష్యం ఇస్తారు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడు, నిజమే నన్ను కన్న నా తల్లి ధన్యురాలే, గర్భమునందు నన్ను మోసిన నా తల్లి ధన్యురాలే, నన్ను పాలిచ్చి పెంచి పోషించి పెద్దవాడినిగా చేసిన నా తల్లి ధన్యురాలే, నిజమే అనగా అవును నిజమే, కానీ నా తల్లి కన్నా కూడా ధన్యులు ఉన్నారు, నన్ను కన్న నా తల్లి కన్నా కూడా ధన్యులు ఉన్నారు, నన్ను నవమాసాలు మూసి కని పెంచి పోషించిన నా కన్న తల్లి కన్నా కూడా ధన్యులు ఉన్నారు. నా తల్లి ధన్యులు, కానీ నా తల్లి కన్నా కూడా ధన్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నా మాట వినినవారు. అది ఒక వాక్యం. అర్థమైందండి? మీకు తెలిసిన వాక్యమే, మీ ఎవరికో తెలియదని కాదు నా ఉద్దేశం, కానీ ఈ వాక్యంలో నా అర్థం మీరు జాగ్రత్తగా గ్రహించండి. దేవుని యొక్క వాక్యము విని ఆ విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించేవారు మరియమ్మ కన్నా కూడా ధన్యులు. ఓకే, ఇదేదో నేను అంటలేదండి, ఈ బైబిల్లో మాట్లాడుతున్న వాక్యం ఇది. ఓకే, కన్యక అను ఆ యొక్క గర్భవతిగా ఉన్న ఆ యొక్క మరియమ్మ గర్భం నందు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు ఇచ్చే వాక్యం ఏంటంటే, తన తల్లి కన్నా కూడా ధన్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క మాట, దేవుడి యొక్క వాక్యం విని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవారు మరియమ్మ కన్నా కూడా మరి ధన్యులు. ఓకే, అర్థమైందా? ఈ యొక్క ఉదాహరణ మీకు చెప్పాలంటే కొంతమంది భక్తులు తీసుకుందాం. ఉదాహరణకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పేతురు గారిని చూద్దాం. పేతురు దేవుడి యొక్క వాక్యం విన్నారు. ఓకే, ఆ విన్న వాక్యం బట్టి పేతురు గారు మరియమ్మ కన్నా కూడా ధన్యులు లాగా ఈ యొక్క ఉదాహరణ మనం మాట్లాడుకుందాం. పేతురు దేవుడి యొక్క మాట విన్నారు కదా. మీకు తెలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ సందర్భాల్లో దేవుడు యొక్క మాటను పేతురు గారు విన్నారు అని మీకు ఏమన్నా గుర్తొచ్చిందా? ఏమన్నా మామూలుగా వాస్తవానికి మాట్లాడుతున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన యొక్క దేవుని యొక్క సేవ లేకపోతే దేవుని యొక్క పని జరిగించే కాలం మొట్టమొదటి కాలంలో ఈ యొక్క సముద్ర తీరాన వెళ్తూ ఉంటారు. ఆ సముద్ర తీరాన్ని వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పడవలో ఈ యొక్క పేతురు గారు ఉంటారు. అలాగే పేతురు గారికి సంబంధించిన కజిన్ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళలో పేతురు గారిని దేవుడు పిలుస్తాడు, పేతురు నువ్వు నీ పడవ లేకపోతే నీ యొక్క బల వదిలివేసి రా
నువ్వు చేపలు పట్టుకునేవాడివి కాదు, మనుషుల్ని పట్టుకునేవాడిగా నేను నిన్ను మారుస్తాను అనగానే పేతురు గారు ఉన్నపాలన ఆ యొక్క తన యొక్క వృత్తిని, తన యొక్క ఉదర పోషకార్థము పెట్టుకున్న ఆ యొక్క వృత్తిని తనను నమ్మి తనతో పాటు ఉన్న వివాహ జీవితంలో ఉన్న యొక్క భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, వీళ్ళందరినీ అంటే కుటుంబ వ్యవస్థను కూడా వదిలివేసి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తారు పేతురు గారు. ఇలా వెంబడించి కొద్ది కాలము, కొద్ది నెలలు గడుస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆల్మోస్ట్ 1 year గడుస్తుంది. 1 year గడిచిన తర్వాత పేతురు గారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. తన యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతాడు, తన యొక్క వృత్తి దగ్గరికి వెళ్తాడు. ఇది అంతా కూడా కల్పితం కదండి, వాక్యంలోనే ఉంటుంది. ఈ యొక్క లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం అండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్న వాక్యం ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు వారు, అలాగే ఈ యొక్క పేతురు. మరి పేతురు ఎక్కడున్నాడు? అక్కడ ఒక సరస్సు ఉంది. యాక్చువల్గా అది ఏంటంటే గలిలయ సముద్రమే. గలిలయ సముద్రముకు ఉన్న మరో పేరు ఏంటంటే గన్నేసరెతు సరస్సు అంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సముద్రము ఉప్పు నీళ్ళతో నిండి ఉంటుంది. ఓకే, కానీ ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో కల్లా కూడా ఈ యొక్క గలిలయ సముద్రము మంచినీళ్ళతో నిండి ఉంటుంది. మంచినీళ్ళతో నిండి ఉన్న ఆ యొక్క నీటిని, సముద్రాన్ని దేవుడు కొన్ని వాక్యాలలో, ఈ కొన్ని రెఫరెన్సెస్లో ఒక సరస్సుగా, ఎలా అంటే ఇలా గెన్నెపరత్తు అని సరస్సుగా సంబోధించారు. అలాగే గలిలయ సముద్రము దానికి మారుపేరు. అదేంటండి, ఇవన్నీ జియోలాజికల్గా మీరు చూసినట్లయితే, బైబిల్లో వెతికినట్లయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సరస్సు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుడు బోధించే ఒక వాక్యాన్ని వినటానికి జనులు ఎంతో ఇష్టము లేకపోతే మక్కువ చూపించి బాగా జన సమూహము వస్తుంది. ఆ సమూహం రావటం ఎంత గొప్పగా విస్తారంగా ఉంటారంటే ఆ ప్రజలు ఏకంగా దేవుడి మీద పడిపోతారు. ఓకే, రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి ప్రజలు వెళ్తారండి. బాగా రద్దీగా ఉన్న ఈ యొక్క సంక్రాంతి సీజన్లో ఒకరి మీద ఒకరు పడిపోయేంత కిక్కిరి అన్నట్టు ఉంటది జనం. అలాంటి సందర్భం ఇక్కడ ఈ దేవుడు వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళందరూ కూడా ఉన్న ప్రదేశంలో కూర్చొని, నిష్టగా కూర్చొని దేవుడు యొక్క వాక్యం వినటానికన్నా కూడా ఇక దేవుడి మీద పదే పడిపోయేంత జనం ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న ప్రదేశాలను ఒకసారి చూసినట్లయితే అక్కడ ఈ యొక్క సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర రెండు దోణులు ఉన్నాయి. ఓకే, ఆ రెండు దోణులు ఏ సందర్భం ఎలా ఉన్నాయంటే, అప్పుడే రాత్రికాల సమయములో వేట ముగించుకొని ఉదయం దరిచేరి ఉన్నది. ఆ రెండు బోట్స్లో కూడా ఒక బోటుకు ఓనర్ ఎవరంటే పేతురు. మరి పేతురు సుమారు చాలా నెలల కిందటో లేకపోతే 1 సంవత్సరం కిందటో దేవుడి యొక్క పిలుపు కొరకు ఆ యొక్క ధోనిని అంతా కూడా విడిచిపెట్టి దేవుడితో పాటు వెంబడించి వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ తిరిగి వేటకి ఎందుకు వచ్చాడు అంటారు? ఆలోచన చేయండి. ప్రశ్న అర్థమవుతుందా మీకు? వాక్యంలోనే ఉంటది. అక్కడ ఒక దోణె పేతురు గారిది అని 3వ వచనంలో ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, ఓకే, దోణి ఓనర్ ఎవరు? 2 దోణులు ఉన్నాయి. రెండిట్లో ఒక దాని ఓనర్ ఎవరు? సీమోన్ అనగా పేతురు గారు ఓనరు. మరి ఆయన ఎప్పుడో కొన్ని నెలల కిందటే, కొన్ని సంవత్సరం కిందటే ఆయన యొక్క వృత్తి వదిలివేసి దేవుణ్ణి వెంబడించి ఉన్నాడు కదా. మరి బోట్ ఓనర్ ఎట్లా అయ్యాడు? మరి తిరిగి మళ్ళీ వలలు వేయడానికి సముద్రంలోకి ఎందుకు వెళ్ళాడు? చేపల కోసం. ఆలోచన చేయండి. అలా దేవుడు అలా పేతురు గారిని పిలిచినప్పుడు పేతురు వస్తాడు. ఆయన ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం తోయమని అతనిని అడుగక. ఇది అండి, అండర్లైన్ చేసుకొని హైలైట్గా మీ యొక్క హృదయంలో పెట్టుకోండి. ఒక జనసమూహం గుంపుగా ఉన్నప్పుడు ఆ గుంపు యావత్తు కూడా దేవుడి మీద పడుతూ ఒక రద్దీగా ఉన్న ప్రదేశం అది. ఎలా అంటే 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే ఉంటది. మీద పడుచుండగా ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు మీద పడుచు ఉండగా ఆయన కొంచెం వాక్యం చెప్పడానికి ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే స్టేబుల్ గా ఉన్న ప్రదేశంలో చెప్పాలనే ఆలోచనతోనే
దేవుడు పేతురు గారికి ఒక చిన్న మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? చాలా చిన్న మాట. పేతురు ఆ యొక్క సొంత బోట్ మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కి ఆ యొక్క సరస్సులో, ఆ యొక్క నదిలో కొంచెమే, ఎక్కువ దూరం కాదు, కొంచెమే లోపల తీసుకెళ్ళి అంటారు. అది ఎంత కష్టమైన పనా, ఇబ్బంది అయిన పనా? ఎందుకు ఇబ్బంది కాదు? ఆయన నైట్ అవుట్ చేశాడుగా పేతురు. ఆ కింద వచ్చిన మీరు చదివినట్లయితే రాత్రంతయు ఆ యొక్క సరస్సులో చేపల వల కోసం వెళ్తాడు. రాత్రంతయు ఎంతగానో ప్రయాసపడతారు. ఆయన ఒకటే కాదు, ఆయనతో పాటు ఉన్న ఆయన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఈ యొక్క యోహాన్ గారు అవ్వచ్చు, ఈ యొక్క అంద్రే అవ్వచ్చు, ఇంకో కజిన్ బ్రదర్ యాకోబు గారు అవ్వచ్చు, వీళ్ళు సుమారు ఇక్కడే 4 పేర్లు ఉన్నాయి శిష్యులు. వీళ్ళందరూ కూడా వేటకెళ్ళారు. రాత్రికాల సమయంలో వేటకెళ్ళి ఎన్నో పర్యాయములు ఆ యొక్క బలం వేసినా సరే ఒక్కటంటే ఒక్క చేప కూడా వలలోకి చిక్కలేదు. ఓకేనా? మరి రాత్రంతా నిద్రపోకుండా వలలు వేసి ప్రయాసపడి కష్టపోయి అలసిపోయి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, పేతురు నేను నిన్ను బోట్ ఎక్కుతున్నాను, కొంచెం దూరం నదిలోనికి కొంచెమే దూరం తీసుకెళ్ళు అని అంటే, అది ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఆ పని చేయగలవా? పైగా పేతురు గారు చేసే పని ఏంటి? వలలు పక్కకు తీసుకెళ్లి పేతురు గారితో పాటు మిగతా కొంతమంది జాలర్లు కూడా వలని శుభ్రం చేస్తూ ఉంటారు, కడుగుతూ ఉంటారు. తను చేసే పని కూడా వదిలివేసి, ఓకే, దైనందిక జీవితంలో తన యొక్క వృత్తిరీత్యా అతను చేసే పనిని కూడా అర్ధాంతరంగా మధ్యలోనే వదిలివేసి ఆ యొక్క బోట్ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని నీళ్ళలోకి 1 అడుగో లేకపోతే 2 అడుగులో, ఏదో కొంచెము అంటే అంతే కదా, కొంచెం దూరమే. ఉదాహరణకి నీళ్ళలో మనం దిగినప్పుడు నిండా మునిగిపోతే లోతు అంటామేమో, కానీ చీలమండలం వరకు లేకపోతే మోకాల వరకు వెళ్ళామనుకోండి, ఏమంటాం? కొద్ది దూరమే అంటాం. సో అంత డిస్టెన్సే వెళ్ళాలి నదిలోకి, అంటే హార్డ్లీ 5 స్టెప్స్ అనుకోండి. దాన్నే అడిగారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ మనిషి ఉన్న, అంటే పేతురు గారు ఉన్న పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట ఏంటి, ఆ మాట ప్రకారం ఇక్కడ పేతురు చేశాడా లేదా అనేది ఇంపార్టెంట్. చాలా చిన్న పనే. ఏదో వ్యభిచారం చేయమాకు, నరహత్య చేయమాకు, శరీరేచ్ఛల నుంచి విడుదల పొందు, లేకపోతే పరిశుద్ధంగా ఉండు, నిష్ఠగా ఉండు అని పెద్ద పెద్ద వాక్యాలు, పెద్ద పెద్ద క్రియ ఇక్కడ దేవుడు పేతురు గారి దగ్గర నుంచి ఆశించాల. చాలా చిన్న మాట, చాలా చిన్న వాక్యం, చాలా చిన్న పని. కొంచెం దూరం తీసుకెళ్ళు నన్ను లోపలికి, నదిలోనికి నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళు, చాలా చిన్న పని. కానీ అక్కడ ఉన్న మనిషి యొక్క సిచ్యువేషన్ ఏంటంటే, రాత్రంతయు కష్టపడి ఉన్నాడు, శ్రమపడి ఉన్నాడు, జాగరణ చేస్తున్నాడు, ఒళ్ళు అలసిపోయి ఉంది, పైపెచ్చు అతని యొక్క వలను అతను శుభ్రం చేసుకుంటున్నాడు. నాబోటుడు అయితే ఏమంటాం? అయ్యా, రాత్రంతా నిద్రలాగా అలసిపోయి ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి లోపల తీసుకెళ్ళి అంటున్నావు, ఇప్పుడు వచ్చేసి మీటింగ్ పెట్టావు, అలసిపోయి ఉన్నాను, నైట్ అవుట్ చేస్తున్నావు, ఇప్పుడు నీ వాక్యం వినే ఓపిక నాకు లేదు, పైపెచ్చు ఎంతగానో కష్టపడ్డాను, ఒక్కటంటే ఒక చేప కూడా నాకు దొరకలేదు, ఇప్పుడు మూడ్ లేదు నీ వాక్యం వినటానికి, మనసు మంచిగా లేదు నీ వాక్యం వినటానికి అని నాబోటుడు అయితే అలాంటి సమాధానం చెప్తాడేమో. కానీ ధన్యులుగా ఉండవలసిన దేవుడి యొక్క విశ్వాసులను ముందు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుడి యొక్క మాట వినటం. ఓకే, పరిశుద్ధత గురించి, వ్యభిచారం గురించి, నరహత్య గురించి, అబద్ధపు మాటల గురించి, హానికరంగా, నరహత్యగా ఏదన్నా సరే క్లిష్టమైనవి, కష్టమైనవి పనులు ఇక్కడ ఎక్కడా రిప్రజెంటేషన్ లేదు ఈ యొక్క వాక్యంలో. చాలా చిన్న మాటే, కొద్ది దూరం తీసుకెళ్ళు, సుమారు 5 అడుగులు తీసుకెళ్ళు నన్ను. పేతురు గారు ఆ పని చేశారు. నువ్వు చేస్తావా? చదువుకుంటా వెళ్తే అది చాలా చిన్నదే అన్నట్టు మీకు అర్థమవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉండు, నిజంగా నువ్వు జాగారం చేసి ఒడ్డును నిలబడి వలలు నువ్వు కడుక్కుంటా ఉండు. ఆ టైంలో వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఇలాంటి పని చెప్తే నువ్వు నిజంగా చేస్తావో చేయవో ఒకసారి ఆలోచించుకో. ఇంటి పని చేసేటప్పుడు ఏదన్నా అడిగితే రాత్రంతా నిద్రలేదన్నో ఏదో ఒకటి అనుకుంటాం. ఉద్యోగం చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? నైట్ అవుట్, రాత్రంతా కష్టపడి కంపెనీలో పనిచేసి పొద్దున్న వచ్చి పడుకున్నప్పుడు ఏదన్నా పని చెప్తే వాళ్ళు చేస్తారా? మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? పేతురు గారు తన యొక్క లోకానుసారముగా ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా సరే దేవుడి యొక్క మాటకి ఇచ్చిన ప్రయారిటీ ఒకసారి ఆలోచించు. నీ నిద్ర నీకు దూరమైనా, నీ కష్టము నిష్ఫలంగా ఉన్నా సరే,
నువ్వు చేసే పని లోకానుసారంగా నువ్వు చేసే వృత్తి వలలు కడుక్కుంటామో, ఉద్యోగం చేయటమో, వ్యాపారం చేయటమో, లేకపోతే కుటుంబ పోషణ నిమిత్తం ఏ పని చేసినా సరే, నువ్వు ఏ సందర్భంలో ఉన్నా కూడా దేవుడు ఆత్మీయానుసారంగా ఒకే ఒక వాక్యము, ఒకే ఒక మాట, ఒకే ఒక చిన్న పని నీకు చెప్పినట్లయితే ఉన్న ఫలానా ఏంటి విను జాగ్రత్తగా, ఉన్న ఫలానా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పనుల్లో ఉన్నా సరే అవన్నీ కూడా అర్ధాంతరంగా వదిలివేసి మొట్టమొదట దేవుడు చెప్పిన ఆ యొక్క చిన్న పని చెయ్యి. కొద్ది దూరం నన్ను తీసుకెళ్ళు. ఆ కొద్ది దూరం తీసుకెళ్తా నీకు గంట సమయం పట్టదు. 5 అడుగులు, సుమారు 5 అడుగులు వేయటమే. ఎంత కష్టం. అది కూడా నీ యొక్క సొంత బోట్లోనే, నీ యొక్క సొంత దోణిలోనే దేవుణ్ణి ఆ యొక్క దోణిలో ఎక్కించుకొని పేతురు గారు ఒక 5 అడుగులు దూరం వరకు సుమారు తీసుకెళ్లారు. అక్కడ బోట్ని ఒక లంగర వేయటము ఎలాగోలా ఆపేశారు. అప్పుడు వరకు ఉన్న పరిస్థితి ఏంటి? జనులందరూ యేసుక్రీస్తు ప్రభు మీద పడిపోవచ్చు ఉండగా దేవుడికి వాక్యం చెప్పడానికి కానీ, బోధించడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు పేతురు గారుకి చెప్పిన పని ప్రకారము దేవుడు ఆ యొక్క దోణి ఎక్కి కొంచెం దూరం నదిలోనికి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చక్కగా దోణిలో కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చొని వాక్యం బోధిస్తున్నాడు. సామాన్యంగా మనం టీవీలో ఎక్కడన్నా చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడన్నా మీటింగ్స్ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది అంటా ఉంటారు, దేవుడి యొక్క వాక్యం ఆ యొక్క పాస్టర్ కూర్చొని మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క ప్రార్థనని, మరి దేవుడు కదా సృష్టికర్తగా ఉన్న దేవుడిని మనిషిగా ఉన్న మనం కూర్చొని వాక్యం బోధించడం ఏంది, కూర్చొని ప్రార్థన చేయటం ఏంది అని కొంతమంది కొన్ని రకాలుగా ప్రశ్నిస్తారు. ఇక్కడ యేసయ్య ఒక సిచ్యువేషన్ చూపించారు. చూడండి, బోటు అలలు యొక్క ప్రవాహం మీద దోణె ఇలా ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు స్టేబుల్ గా నిలబడగలమా? కొంచెం మనం కూడా అటు ఇటు జంకి పడిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి అక్కడున్న పరిస్థితి ప్రకారం దేవుడు కూర్చొని దేవుడి యొక్క వాక్యాన్ని ఆయన స్వయంగా బోధించారు. కాబట్టి సందర్భానుసారంగా దేవుడు అక్కడ కూర్చున్నారు. సో అనారోగ్యం వల్ల, లేకపోతే వయసురీత్యం వల్ల, లేకపోతే ఏదో ఒకటి కాళ్ళ కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది కొన్ని పాస్టర్లు కూర్చొని కూడా వాక్యం బోధిస్తారు. ఏదైనా సరే అది మనం ఇప్పుడు కూడా తప్పు పట్టకూడదు. వాళ్ళు ఏ స్థితిలో ఎలా ఉండి, ఏ భంగిమలో నిలబడ్డారో, కూర్చున్నారో, పడుకున్నారో, ప్రార్థన చేశారో, వాక్యం చెప్పారో అనేది దేవుడికేనో ఆ వ్యక్తికి ఉంటుంది. అంతకుమించి మనం ఎప్పుడు కూడా తొందరపడి ఎవరిని అనకూడదు. ఓకే, సాక్షాత్తు యేసుక్రీస్తు గారు దోణి మీద కూర్చొని వాక్యం బోధిస్తున్నారు. వాక్యం బోధించడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాక్యమే ఉంది అక్కడ చూడండి. కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, ఓకే, దేవుడి యొక్క వాక్యం బోధించిన కంప్లీట్ అయిపోయింది తరువాత, నీవు దోణెను లోతుకు నడిపించి, అది అండర్లైన్ చేసుకోండి. నీవు అనేది ఎవరు? పేతురు గారి గురించి దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు, అదే ఒక పని చెప్తున్నాడు. పేతురు, దోణిను నీవు లోతుకు నడిపించు, చేపలు పట్టుటకు మీరు వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చింది మార్నింగ్ అవర్స్ లో కదా. బోధించడం అంటే సుమారు ఆల్మోస్ట్ 8 తర్వాత 9 తర్వాత అనుకోండి, అలా బోధిస్తూ ఉన్నారు. బోధించడం మొత్తం అయిపోయింది అంటే ఆల్మోస్ట్ అది 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, మధ్యాహ్న కాల సమయం అవుతుంది. అంతేనా? మరి రాత్రంతా వాళ్ళు వలలు వేసిన విషయము యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆయన దేవుడు కాబట్టి ఆయన తెలుసు, కానీ సామాన్యంగా మనుషులకైతే తెలియదు కదా. మన దగ్గర పొద్దున్నే ఎవరో గెస్ట్లు వచ్చారు, మనం ఆ ముందు రోజు రాత్రి నైట్ అవుట్ చేసి ఉద్యోగం చేసాము, వ్యాపారం చేసాము, లేదా ఏదో పని చేసుకున్నాం అనేది ఎవరెవరో తెలియదు కదా. ఇక్కడ చూడండి, దేవుడు ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ చెప్పిన పని ఏంటి? కొంచెం దూరం నన్ను నదిలోకి తీసుకెళ్ళి పేతురు గారు చేశారు. రెండోసారి దేవుడు చెప్పిన పని ఏంటి? లోతుగా తీసుకెళ్ళు అన్నారు. లోతుగా తీసుకెళ్ళు. లోతు అంటే నదిలో లోతు ఎంత దూరం ఉంటుంది? నిండా మునిగితేనే లోతు అంటాం. ఓకేనా? మన మనుషున్న 6 అడుగుల కన్నా ఇంకా ఎక్కువ లోతుంటే, ఎక్కువ మునిగిపోయినట్లయితే సంథింగ్ దాని లోతు అంటారు. పేతురు గారిని తీసుకెళ్ళమంటానికి మొదటిసారికి ఉన్నదానికి రెండో దానికి ఉన్న వ్యత్యాసం చూడండి. కొంచెం దూరం తీసుకెళ్ళు అన్న చెప్పిన మాటకేమో వాక్యం బోధించడానికి ఉన్న పని. లోతుగా తీసుకెళ్ళు అన్న దానికి ఏంటంటే వేట, వల, చేపల వేట, లేకపోతే చేపల కోసం వల వేసే పని. ఓకేనా? అర్థమైందా మీకు? ఒక పేతురు గారికి దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని ప్రకారం పేతురు గారు ఆ యొక్క బోట్ ని
లోతులోకి తీసుకెళ్లారు. లోతులోకి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు వల వేయండి మీరు అంటారు. అప్పుడు పేతురు గారు ఇచ్చే సమాధానం ఏంటి? అయ్యా నా ఏలినవాడా, లేకపోతే ఇలా బోధకుడా, రాత్రంతా మేము వలలు వేస్తూనే ఉన్నాము. ఏంటి ఒక్కడంటే ఒక చేప కూడా మాకు దొరకలేదయ్యా, కానీ నీ మాట చొప్పున మేము వేస్తాం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. పేతురు గారు వృత్తిరీత్యా చేపలు పట్టుకునేవాడు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? మరి యేసుక్రీస్తు ప్రభు వారు వడ్రంగి. చేపలు పట్టుకునే వృత్తి యేసుక్రీస్తు ప్రభు వారిది కాదు. చెక్క పని చేసుకునే ఒక సామాన్యమైన వడ్రంగి. మీకు అర్థం అవడానికి చెప్తా. మీరు మంచిగా వంట చేస్తారు, నేను వచ్చి దాంట్లో ఎంత ఉప్పు దాంట్లో ఎంత కారం ఏమంటే నా తెలుసా నీ తెలుసా అని అంటావు అనవా? ఒక స్టూడెంట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే, అరే నేను టీచర్ అంటారా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను దీంట్లో నిష్ఠుడను, నీకు అది ఏం తెలియదు కదా పిల్లడు, నువ్వు ఏంద్ర నువ్వు నా చెప్పేది అంటారా? ఒక కంసాల దగ్గరికి వెళ్ళిపోయి వేరే చెప్పులు కుట్టేవాడు వచ్చి కంసాలకి వెళ్ళని డైరెక్షన్ ఇచ్చాడు అనుకో, అరే నీ వృత్తి అది, నా వృత్తి ఇది, ఏం చేయాలని నాకు తెలుసు అంటారా? కానీ ఇక్కడ పేతురు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు వడ్రంగవి, నీకేం తెలుసు చేపలు పట్టుకునేది? నేను 10 సంవత్సరాల నుంచి సముద్రంలోకి వెళ్ళి వలలు వేస్తూ చేపల వేట చేస్తూనే ఉన్నాను. ఏ సమయంలో చేపలు ఎక్కడ ఎలా ఉంటాయో, ఏ సమయంలో వల వేస్తే చేపలు పడతాయో నాకు తెలుసు, నీకేం తెలుసాయా అని ఏమన్నా పేతురు అన్నాడా? అలా తను చేసిన పని చక్కగా చెప్పాడు. రాత్రంతా నేను కష్టపడ్డా, ఒక చేప కూడా దొరకల, కానీ నా కష్టం ప్రకారము, నా ఇష్ట ప్రకారం కాదు, కానీ కేవలం నీ మాట ప్రకారమే నేను వల వేస్తున్నానయ్యా అని చెప్పి తనలో ఉన్న ఆ యొక్క విధేయతను, మాట వినే తత్వాన్ని ఒక క్రియ రూపంలో కనపరిచాడు. ఓకే, మనం కూడా నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నాకు దేవుడు అంటే చాలా విధేయత ఉంది, వినయం ఉంది అని అంటాం, కానీ దేవుడు చెప్పే పని మాత్రం చేయం. ఎవరైనా సరే దేవుడి యొక్క పని ఏంటి, దేవుడి యొక్క వాక్యం ఏంటి, దేవుడి యొక్క మాట ఏంటి అంటే తెలిసిన వాక్యం గురించి చెప్పిన తెలిసిన ఎలా మాట్లాడతారంటే మోషే లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ యొక్క 10 ఆజ్ఞలను మాట్లాడతారు, లేదా కొత్త నిబంధన ప్రకారము ఆ 10 ఆజ్ఞలని కుదించి రాసిన 2 ఆజ్ఞల గురించే మాట్లాడతారు. కానీ ఈ యొక్క వాక్యంలో 10 ఆజ్ఞల గురించి ఎక్కడైనా రాస్తుందా? లేదు. కానీ కొత్త నిబంధన గ్రంథం ప్రకారం 2 ఆజ్ఞల గురించి ఏమైనా రాస్తుందా? లేదు. మరి ఏం రాస్తుంది? దేవుడు నోటి నుండి వచ్చిన ఆ యొక్క సందర్భానుసారంగా పేతురుకు చెప్పిన 2 మాటలు, కొద్ది దూరం నన్ను నదిలోనికి తీసుకెళ్ళు. 2వ ఆజ్ఞ ఏంటి? నన్ను నువ్వు లోతుగా తీసుకెళ్ళు. కొద్ది దూరం నదిలోనికి తీసుకెళ్ళిన ఆ యొక్క మాటకి ఆయన విధేయత చూపించి జరిగించాడు కాబట్టి జనసమూహమునకు ఆత్మీయమైన ఆహారంతో కూడిన బోధ, దేవుడి యొక్క వాక్యము సాక్షాత్తు యేసుక్రీస్తు గారు ద్వారా ప్రకటింపబడినది. 2వ పని ఏంటంటే లోతుగా తీసుకెళ్ళటం. లోతుగా తీసుకెళ్ళిన పిమ్మట రాత్రంతా అతను ఎంతైతే కష్టపడ్డాడో తన యొక్క కష్టానికి, తన యొక్క వృత్తికి, తన యొక్క బాధ్యతకి అతను నెరవేర్చుకోలేని పనిని కేవలం దేవుడి యొక్క మాట ప్రకారం అతను సఫలం చేసుకోగలిగాడు. పైపెచ్చు వల వెయ్యక మునుపు అతని దగ్గర ఉన్న చేపల సంఖ్య 0. మాట, దేవుడి యొక్క మాట చొప్పున వల వేసిన పిమ్మట ఆ వల లాగుతూ ఉన్నప్పుడు వల పెకిలిపోయింది. పైపెచ్చు వల లాగే వాళ్ళు ఎవరు? కేవలం పేతురు గారు మాత్రమే. ఇంకా లాగలేకపోయారు, బరువు అల్లాడిపోయాడు. అప్పుడు అక్కడ ఒడ్డున, నది ఒడ్డున అతనితో పాటు ఉన్న తోటి జాలలను పిలవటానికి కూడా చూడండి, పిలిచారు అని ఎక్కడ రాయలా, సైగ చేశాడని రాసుంటుంది. అంటే స్వరం వినటానికి కూడా దగ్గరగా ఉన్న డిస్టెన్స్ లో వాళ్ళు లేరు, స్వరం కూడా వినపడకుండా కొంచెం దూరంలో ఉన్నారు. కాబట్టి మనం పెద్దగా కేక వేసినా సరే ఒడ్డును కూర్చున్న వాళ్ళ యొక్క తోటి జాలలకు వినపడదు. కాబట్టి వాళ్ళకి సైగ చేస్తున్నారు, రా రా రా, ఈ యొక్క వల నేను పట్టుకోలేకపోతున్నా, మొయ్యలేకపోతున్నా. వెంటనే జాలలు వెళ్ళారు. అక్కడ వాక్యం స్టార్టింగ్ లో రాసింది 2 దోణెలు అని. వాళ్ళు ఒక్కసారి వల వేశారు, ఒక్క వలే వేశారు, ఒక్కసారే వేశారు. కానీ వాళ్ళు ఆ వలలో నుంచి వచ్చిన చేపలను బట్టి 2 దోణెలు నిండిపోవటం మాత్రమే కాకుండా 2 దోణెలు పగిలిపోయేంత చేపలు వచ్చినాయి. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించు. దేవుడి యొక్క మాట లేని పరిస్థితుల్లో, వినకుండా ఉన్న పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఆ యొక్క చేపల సంఖ్య 0. దేవుడి యొక్క మాట విన్న తర్వాత మన దగ్గర ఉన్న చేపల సంఖ్య విస్తారము.
ఎంత విస్తారం మనం పట్టుకోలేకపోతున్నాం. రెండు దోణలు ఉన్నాయి, 2 దోణలు కూడా నిండిపోయి ఇంకా 2 దోణలు పగిలిపోయి అంత. ఉదాహరణకి ఈ యొక్క గదిలో ఆ యొక్క వస్తువు ఏం లేవు, మన దగ్గర సున్నా ఉంది. మరి దేవుడి యొక్క మాట విని ఆ యొక్క పని చేసిన తర్వాత, దేవుడి యొక్క మాట ప్రకారం పని చేసిన తర్వాత గదిలో పెట్టే ఆ యొక్క వస్తువులు, ఆ గది సరిపోట్లా, 2వ గది పెట్టుకున్నారు, 2వ గది కూడా సరిపోట్లా. అంత విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆలోచన చేయండి, ఏంటి అది అంటే ఆ దేవుడు చెప్పింది ఏమన్నా కష్టమైన పని అని చెప్పాడా? చిన్న పనేగా, చిన్న మాటేగా. కొంతమంది అంటాం, ఇది చిన్నదే కదా, ఇది ఎవడన్నా చేస్తాడయా, చిన్న పనే కదా, ఎల్కేజీ పిల్లలు కూడా చేస్తారు, ఇది చాలా చిన్న పని కదా, ఎవరన్నా చేస్తారు. పెద్ద పని చేసి, ఒక్క దెబ్బతో పెద్ద పని చేసి నాకు దేవుడు అంటే విధేయత ఉందని అప్పుడు నేను సాక్షాత్తంగా నిలబడాలి అని కొంతమంది విశ్వాసులు అనుకుంటారు. కానీ దేవుడి యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, దేవుడిని ఏదో కొండలను ఎత్తేసేయండి, సముద్రంలో ఈదేసేయండి, ఇలాంటి గొప్ప గొప్ప లేకపోతే కష్టమైన పనులు నీకేం చెప్పడం. చిన్న పనే. నీ యొక్క జీవితము, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క స్థితిగతులను ఆధారం చేసుకొని నీ యొక్క హృదయమునకు తగినట్లుగా, నీ యొక్క బలమునకు, నీ యొక్క జ్ఞానమునకు తగినట్లుగానే దేవుడు చాలా చిన్న పని ఇస్తాడు. వృత్తిరీత్యా జాలరుగా ఉన్న ఆ యొక్క పేతురుకి చెప్పిన మొట్టమొదటి చిన్న పని ఏంటి? నేను నీ యొక్క దోణి ఎక్కాను, కొంచెం దూరం లోపల తీసుకెళ్ళి. 2వ పని ఏంటి? నేను నీ యొక్క దోణి ఎక్కాను, లోతుగా తీసుకువెళ్ళు. జాలరులకి ఆ యొక్క పని చేయటం కష్టమేమీ కాదు, ఓకే. కానీ అతను ఉన్న స్థితిని బట్టి చెప్పాలంటే అది కష్టమే. రాత్రంతా శ్రమపడ్డాడు, నిద్ర లేదు, ప్రయాసపడ్డాడు, వేసారిపోయాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నేను నా యొక్క కుటుంబం కోసం, నా యొక్క వ్యాపారం కోసం, దైనందిక జీవితంలో నేను బ్రతకటం కోసం, నా యొక్క వృత్తిరీత్యా చేపల వేట కోసం వెళ్తే ఒక్క చేప కూడా నాకు దొరకలేదే, ఇంకా నా పిల్లం బిడ్డలు నేను ఎలా పోషించాలి, నా కుటుంబాన్ని నేను ఎలా ఆదుకోవాలి, ఖర్చులకు నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నేను ఎలా బ్రతకగలను అని చెప్పి వేసారిపోయే స్థితిలో ఉన్న యొక్క పేతురు గారికి దేవుడిచ్చిన పని, అలాగే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంది? ఒక్క మాటే, చిన్నదే, కొద్ది దూరం తీసుకెళ్ళు, లోతుగా తీసుకెళ్ళి. దాని ప్రకారము విస్మయము పొందే విధముగా దేవుడు ఆ యొక్క ఆశీర్వాదం అతను కనులారా చూశాడు. అతనికి పొందుకున్న ఆ యొక్క ఆశీర్వాదమును అతను మాత్రమే విస్మయం పొందటం మాత్రమే కాకుండా, అతని పక్కనే ఉన్న తోటి శిష్యులుగా ఉన్న యొక్క యాకోబు గారు, యోహాను గారు, అంద్రేయ గారు, ఇలా మిగతా జాలరులు అందరూ కూడా విస్మయం పొందారు. సో నువ్వు దేవుడి యొక్క మాట వింటే నీ యొక్క ఆశీర్వాదము నిన్ను గురించి నువ్వు విస్మయం పొందటమే కాకుండా, నిన్ను చూసే వాళ్ళందరూ కూడా విస్మయానికి గురి అయ్యే విధముగా ఆ యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మాట వినక మునుపు నీ యొక్క సంఖ్యాబలము 0, నీ యొక్క ఆస్తి 0, నీ యొక్క ధననిధి 0, నీ యొక్క సంపాదన 0, నీ యొక్క స్థితిగతి 0. కానీ ఏ క్షణానైతే దేవుడి యొక్క మాట విన్నావో, నీ యొక్క ఇల్లు, నీ యొక్క ఆస్తి విస్తారముగా, బహు విస్తారముగా, పట్టజాలనంత, లెక్కింపలేని, వివరించలేని, కౌంట్ చేయలేనంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదంతా కూడా ఈ యొక్క లూకాసు వార్త 5వ అధ్యాయం మొదట్లోనే రాసుంది. ఇప్పుడు చూడండి, ఆ సిచ్యువేషన్లో నువ్వే ఉన్నావు అనుకుందాం. దేవుడు యొక్క మాట ప్రకారము ఆ ఒక వల వేసావు, మంచిది, వల విస్తారంగా చేపలు వచ్చినాయి. ఆ చేపలు ఎంత గొప్పగా ఉన్నాయంటే 2 దోణులు కూడా పట్టలేనంత, పగిలిపోయేంత చేపలు వచ్చినాయి. వెంటనే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? దేవుడు కాలమే పడి, నన్ను బహుగా ఆశీర్వదించావయ్యా, నీకు చాలా చాలా థ్యాంక్స్, లేకపోతే కృతజ్ఞతలు, వందనాలు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలాంటి సందర్భమే కదా. నీ లేములో దేవుడిని ఆశీర్వదించిన తర్వాత నువ్వు ఇచ్చేది ఏంటి? కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకుంటావు. కానీ పేతురు గారి నోటి నుంచి వచ్చిన మాట ఏంటి? నేను పాపాత్ముని, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అది సందర్భానుసారంగా ఉందా మాట? అసందర్భమే. కానీ ఆత్మీయతలోకి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే, పేతురు గారు కొద్ది సంవత్సరముల పాటు దేవుని వెంబడించిన తర్వాత, ఓకే, దేవుని వెంబడించిన తర్వాత తిరిగి తన యొక్క మునుపటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అది కుటుంబ పోషణ అవ్వచ్చు, భార్య బిడ్డలు బాధ్యత అవ్వచ్చు, వెళ్ళిపోయాడు. అలాగే 4వ అధ్యాయంలో కూడా స్పష్టంగా రాసి ఉంటుంది. పేతురు గారి యొక్క అత్త జ్వరం వచ్చి ఇబ్బంది పడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ జ్వరాన్ని గద్దిస్తాడు.
అప్పుడు కూడా పేతురు గారిలో ఇంత రిపెంటెన్స్ లేదు, అంటే ఇంత పశ్చాత్తాపం లేదు. జ్వరము లేకపోతే ఆ స్వస్థత పొందుకున్న తర్వాత కూడా పేతురు తన యొక్క వృత్తిరీత్యా జాలరులుగానే ఉంటాడు. తను వెళ్ళిపోయినప్పుడు తనతో పాటు ఒకడే వెళ్ళిపోయాడా, తనతో పాటు మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో మనం కూడా కొద్ది కాలం పాటు దేవుని వెంబడిస్తూ బ్రతుకుతున్నాం. ఓ విశ్వాసి, నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుడి దగ్గర నుంచి ఒక మేలు, అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, స్వస్థత కోసం అవ్వచ్చు, ఏదో ఒక నీ యొక్క అవసరముల కోసము నువ్వు దేవుని వెంబడిస్తూ కొద్ది కాలం అలా దేవుళ్ళలో నడుస్తూ ఉన్నావు. సంవత్సరం అయింది, ఏం మేలు పొందుకోవాలా, ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉంది, పైపెచ్చు తినడానికి ఇబ్బంది అయిపోయింది. మరి చూడండి, వాక్యం స్పష్టంగా ఉందిగా, దేవుడు బోధిస్తూ ఉన్నాడు, ప్రజలందరూ కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. అరే 24 గంటలు నువ్వు కూర్చొని దేవుడు ఒక వాక్యం ఏంటంటే నీకు ముద్ద పెట్టేవాడు ఎవడయ్యా? కుటుంబ పెద్దగా ఉన్న ఆ యొక్క తండ్రి కుటుంబ బాధ్యతలను విడిచివేసి ఆ యొక్క దేవుడు వాక్యం వింటూ దేవుడి యొక్క పని నిమిత్తము సేవ అను పేరు పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు కదా. మరి ఇంట్లో ఉన్న భార్య బిడ్డలను కుటుంబ పెద్దలను అలా పోషించే వాళ్ళు ఎవరు? మీకు ముద్ద ఎవరు పెడతాడు అని అనేవాడు ఉంటాడు ఉన్నాడా? స్కూల్ ఫీజు కట్టాలి, నువ్వేమో బైబిల్ పట్టుకొని వాక్యం అంటే తిరుగుతావు, స్కూల్ ఫీజు ఎవరు కడతారు? ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, నువ్వేమో బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తాను పోతావు, మరి సరుకులు ఎవరు తెస్తారు? ఇలాంటివి వస్తాయా దైనందిక జీవితంలో? అలాంటిదే ఈ యొక్క ఉపమానం. సంవత్సరం పాటు వెంబడించారు పేతురు గారు, సంవత్సరం పాటు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. తన యొక్క కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉంది, పోషించడం ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు. ఆ టైంలో తిరిగి తన యొక్క కుటుంబం కోసం ఏ వృత్తి అయితే ఉందో ఆ వృత్తి జాలరులుగా వృత్తి చేశాడు. తను ఏ వృత్తిని నమ్ముకొని పేతురు గారు తిరిగి యేసుక్రీస్తు ప్రభుని విడిచి తన యొక్క పాత జీవితంలోకి వెళ్ళిపోయాడో అదే వృత్తిని వాడుకొని దేవుడు పేతురుని మళ్ళీ లేపాడా పైకి? ఆలోచించు. నీకు తెలిసిన వృత్తి మీద నువ్వు ఆధారపడి నువ్వు చేపల వేటకెళ్ళు, నువ్వు చాలా నిష్ఠుడివి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు చేపల వల వేయటంలో. పైపెచ్చి నువ్వు ఆలోచన చెయ్యి, రాత్రికాల సమయంలో చేపల వలలో పడే చేపల కన్నా పగలపూట చేపలు అసలు పడవు. పగలపూట సూర్యరశ్మి నీళ్ళ మీద పడినప్పుడు నీళ్లు కొద్దో గొప్ప లైట్గా గోరువెచ్చలుగా లేకపోతే లైట్ ఉష్ణోగ్రత మారి పైపెచ్చు మనము సూర్యరశ్మి దగ్గర ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటే ఎవరో కంట పడతాం కదా, మనల్ని వలయటమో ఏదో ఒకటి మనల్ని ఎలాగోలా పట్టుకుంటారని చెప్పి చేపలు ఏం చేస్తాయి, పగలపూట లోతట్టు ప్రాంతానికి వెళ్తాయి, నదిలోకి లేకపోతే సముద్రంలోకి వెళ్ళినట్లయితే. ఓకే, అదే రాత్రిపూట చీకటిగా ఉంటుంది, చలిగా ఉంటుంది, చిమ్మ చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎవడొస్తారులే అన్నట్టు చేపలు కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయి. ఓకే, ఇది ఫిషర్ మ్యాన్కి తెలుసు. కాబట్టి సముద్రంలో మన దగ్గరలో ఉన్న బాపట్లు అవ్వచ్చు, చీరాలు అవ్వచ్చు, ఎవరైనా సరే మత్స్యకారులు వేటకు వెళ్ళేది ఎప్పుడు? పగలపూట వెళ్తారా? రాత్రులే వెళ్తారు. ఆ రాత్రులు పోయి విస్తారంగా వస్తాయి. సో ఏ వృత్తిని నువ్వు ఆధారం చేసుకొని ఏ వృత్తితో నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చో లేకపోతే నువ్వు ఫినాన్స్గా నిలబడగలవు అన్న ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళావో ఆ వృత్తిలో నువ్వు వాక్యాన్ని విడిచి ఆ వృత్తిని నువ్వు వెంబడించావు కాబట్టి ఆ వృత్తిలో నువ్వు సున్నా లాగా ఉన్నావు. కానీ దేవుడు నీ యొక్క అంతరాత్మ ఎదిగినవాడివి. నీ యొక్క అత్యాశలో నీకు అత్యాశ లేదు, జస్ట్ కుటుంబ పోషణ కోసమే నువ్వు వెళ్ళావు. కాబట్టి దేవుడు నీ యొక్క హృదయ అంతరంగంలో ఎరిగినవాడు కాబట్టి నీ యొక్క కుటుంబ పోషణకి కావాల్సినంత చేపల్ని ఆ టైంలో దేవుడు ఇచ్చేసాడు. విస్తారంగా పేతురు గారిని బ్లెస్ చేసేసారు. ఇంకా వెనక తిరిగి చూసుకొని అవసరం. నీ యొక్క కుటుంబము, నీ యొక్క జీవితము, నిన్ను నమ్ముకొని బతుకుతున్న నీ యొక్క భార్య బిడ్డలు యావత్తు కూడా ఆ ఒక్క ఆశీర్వాదంతో వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది. ఈ లోక సంబంధమైన నీ యొక్క బాధ్యత బరువు మొత్తం కూడా దేవుడు క్లియర్ చేసేసారు. ఇప్పుడైనా సరే ఈ అద్భుతమును చూసి నువ్వు దేవుని వెంబడించు అన్నట్లు ఆ యొక్క ఆత్మీయానుసారమైన అర్థమైందండి. కాబట్టి అప్పుడు పేతురు గారు ఎలా మాట్లాడారంటే, నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టిన వెళ్ళిపో. నేను నా యొక్క దైనందిక జీవితంలో లోకానుసారంగా నా యొక్క వృత్తిరీత్యా, కుటుంబం రీత్యా, నా యొక్క అవసరతల రీత్యా నిజమైన క్రీస్తు మార్గమును విడిచి నాకు తెలిసిన వృత్తిని నేను నమ్ముకొని ఉన్నాను. నేను పాపాత్ముని. ఎప్పుడైతే నీ మాట విన్నానో
మనిషి రీత్యా నాకున్న జ్ఞానము, నాకున్న శక్తి, నాకున్న నైపుణ్యత ఏది నన్ను రక్షించలేదు, నన్ను సహాయం చేయదు. కేవలం నీ యొక్క మాట మాత్రమే నన్ను వృత్తిరీత్యా గొప్పగా చేయగలుగుతుంది అని విశ్వాసంతో దేవుడి యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి అతను చేసిన ఆ యొక్క చిన్న ప్రార్థన ఏంటి, నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టు వెళ్ళు అని. ఆ తర్వాత నుంచి అతనుకున్న రిపెంటెన్స్ ప్రకారమే దేవుడు అతనికి చక్కటి వాగ్దానం చెప్పాడు. పేతురు, ఇప్పటి నుండి వాక్యం నువ్వు స్పష్టంగా చదువుకో, ఇప్పటి నుండి నువ్వు చేపలు పట్టుకునే జాలరువు కాదు, మనుషులు పట్టుకునే జాలరుగా నిన్ను మారుస్తాను. దేవుని యొక్క వాగ్దానం. నువ్వు ఆలోచన చేయండి, ఈ కంప్లీట్ సినారియోలో అంటే ఈ యొక్క సంఘటన యావత్తులో కూడా విస్మయం పొందుకునే ఆశీర్వాదం మీరు చూశారు. ఓడలు లేకపోతే దోణెలు బద్దలైపోయే విస్తారమైన చేపలు వల్ల అక్కడ మీరు చూశారు. తనతో పాటు ఉన్న తోటి జాలరులు కూడా విస్మయం పొందుకునే ఆశీర్వాదం మీరు కనులారా చూశారు. మనుషులు పట్టుకునే జాలరులుగా దేవుడు ఆ యొక్క పేతురు గారిని మార్చడం మీరు చూశారు. ఇవన్నీ కూడా హై స్టాండర్డ్లో ఉన్న ఆశీర్వాదాలు. ఓకే, అవన్నీ కూడా స్వతంత్రించుకున్నాడు పేతురు గారు. 10 ఆజ్ఞలు అతను శిరసాహవించి ఆ యొక్క ఆశీర్వాదాల్లో అతను స్వతంత్రించుకున్నాడా? కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఆ యొక్క 2 ఆజ్ఞలు అతను జరిగించి ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలు అతను స్వతంత్రించుకున్నాడా? లేక చాలా చిన్న పని, దోణెను కొద్దిగా లోపలికి తీసుకువెళ్ళు అని దేవుడు చెప్పిన యొక్క చిన్న మాట. నీకు ఏం తెలుసో నీకు తెలిసిన దాని ప్రకారమే దేవుడు నీకు ఒక చిన్న పని అప్పచెప్తాడు. వంట తెలుసు, దేవుడి యొక్క సన్నిధిలో వంట చేయటం. ఓకే, అలాగే ఇంక ఏదో ఒక పని, ఇది ఉదాహరణలేండి, ఏదో ఒకటి నీకు తెలిసిన దాంట్లోనే దేవుడు నీకు చిన్న టాస్క్ ఇచ్చాడు. నీకు తెలిసిన దాన్ని నువ్వు యొక్క వృత్తిరీత్యా, వ్యాపారం రీత్యా, జీవితం కోసం నువ్వు పని చేసుకుంటున్నావే, అదే వృత్తిని దేవుడి కోసం ఎందుకు వెచ్చిస్తాం మనం? నీ నైపుణ్యతని, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క కాలమును, నీకున్న లోకానుసారమైన టాలెంట్ని దేవుడి కోసం ఎందుకు వెచ్చిస్తాం? అది నీ యొక్క సొంత ప్రయోజనం కోసం సెల్ఫిష్ లాగా మనం ఆలోచించినట్లయితే మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే 0. రాత్రంతా కష్టపడ్డా కూడా మనకు వచ్చే ప్రతిఫలం 0. చూడండి, దేవుడి యొక్క మాట ప్రకారం ఒక్కసారే వల వేశాడు, విస్తారంగా వల పగిలిపోయేంత, అలాగే దోణులు కూడా పగిలిపోయేంతగా చేపలు వచ్చినాయి. అదే వల నిన్నటి రోజు రాత్రికాల సమయంలో ఒకసారి వేసాడా, 10 సార్లు వేసాడా, 20 సార్లు వేసాడా? మీరు ఆలోచన చేయండి. ఎన్నిసార్లు వేసి ఉంటాడు? ఏమో 100 సార్లు కూడా వేసి ఉండొచ్చేమో, కానీ నిష్ప్రయోజనం. సో మానవరీత్యా నువ్వు 100 సార్లు ప్రయత్నం చేసినా నీ యొక్క ఫలితం 0. కానీ దేవుడి యొక్క మాట చొప్పున నువ్వు వేసినట్లయితే నీ యొక్క ప్రతిఫలము విస్మయం గురి చేస్తుంది. అందున ఈ యొక్క వాక్యంలో స్పష్టంగా రాసుంటుంది చూడండి, 5వ వచనంలో, నీ మాట చొప్పున. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. నీ మాట చొప్పున. ఆదికాండం మనం చూసినట్లయితే మాట చొప్పున భూమి ఆకాశము సృజించబడింది, మాట చొప్పున సృష్టి యావత్తు సృజించబడింది, మాట చొప్పున ప్రపంచములు సృష్టించబడి ఉన్నవి. అలాగే మాట చొప్పున పేతురు గారు వలేశారు. అలాగే మాట చొప్పున దేవుణ్ణి కొద్ది దూరము నదిలోనికి తీసుకెళ్లారు. కాబట్టి అక్కడున్న జనసమూహం అందరూ కూడా చక్కగా ప్రశాంతత కలిగిన వాతావరణంలో కూర్చుని దేవుడి యొక్క వాక్యం విన్నారు. లోతుగా తీసుకెళ్ళమన్నారు. కాబట్టే తన ఇంటి వారందరూ, తన తోటి జాలరులు అందరూ కూడా విస్మయము పొందినట్లుగా అతని యొక్క కుటుంబ పోషణ నిమిత్తము విస్తారముగా చేపలు పొందుకొని లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. అన్నిటికీ కారణం ఏంటండి? మాట వింటమే. అనుకుంటాం, నేను 10 ఆజ్ఞలు అనుసరిస్తే అప్పుడు నేను బహుగా ఆశీర్వదించబడేవాడినేమో, నేను 2 ఆజ్ఞలుగా ఉన్న యొక్క పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే సమస్తమైన ఆశీర్వాదాలను పొందుకుంటానేమో, నన్ను నేను ఎలా ప్రేమించుకుంటాను, అలాగే పొరుగు వారిని కూడా నేను ప్రేమించినట్లయితే అప్పుడు నేను అబ్రహాము లేకపోతే సొలొమోను ఆశీర్వాదాన్ని పొందుకుంటానేమో అని మనకి తెలిసి తెలియని జ్ఞానంతో అనుకుంటాం. ఓకే, ఆజ్ఞలు ఒకెత్తు, అలాగే మాట ఒకెత్తు. మాట చిన్న పనే. సో దేవుడు నీకు చెప్పిన పని అది చిన్నదైనా సరే మనము ఉన్న పలానా చెయ్యటం
మంచిది. ఆ చిన్న పని చేశాడు కాబట్టే విస్మయమునకు గురయ్యే ఆశీర్వాదం పొందుకున్నారు. ఓకే, ఇంతవరకు అర్థమైందండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. కన్యకైన మరియమ్మ గారి గురించి దేవుడి యొక్క వాక్యం అంటే ఇక్కడ మరియమ్మ గారిని ఎక్కడా కూడా తక్కువ చేసినట్టు కాదు ఇక్కడ వాక్యంలోని అర్థం. మరియమ్మ గారు ధన్యులే, కానీ దేవుడి యొక్క మాట విని ఆ మాట ప్రకారం ప్రవర్తించే వాళ్ళు మరి ధన్యులు. అంటే మరియమ్మ గారు ధన్యత్వం లేదని కాదు, మరియమ్మ గారు పరలోకంలో లేరని కాదు. మరియమ్మ గారు దేవుడి యొక్క మాట వినకుండానే గర్భం ధరించి దేవుని ప్రసవించిందా? అలా నెగిటివ్ గాను కాంట్రడిక్షన్ గా ఆలోచించుకోకూడదు. మాట వినటంలోని గొప్పతనం ఏంటి అనేది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అర్థమైంది? ఇంతవరకు అర్థమైంది మీకు? ఇంకో ఉదాహరణ చెప్పుకుందామా? సరే, ఇప్పుడు చదువుకున్న వాక్యం మళ్ళీ నేను రిఫరెన్స్ చదువుతా చూడండి. ఎనిమిదో వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడితో కూడిన వారందరూ విస్మయం ముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడై ఉండువని సీమోనుతో చెప్పెను. వారు దోణులు ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలండి. 11వ వచనం కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. దేవుడు చేసిన ఈ యొక్క అద్భుతము అలాగే విస్మయం గురి చేసే ఈ యొక్క ఆశీర్వాదము వాళ్ళందరూ కూడా చూశారు. ఇప్పుడు దోణిలోనికి వాళ్ళు చేపలు పెట్టుకున్నారు. ఆ చేపల బరువు తాళలేక దోణులు కూడా మునిగిపోయేంత బరువు ఉంది. కానీ ఒడ్డుకు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? దోణులందరినీ కూడా 2 దోణులను దరికి తెచ్చారు. దాంట్లో ఉన్న చేపలను దించడం అన్నీ జరిగింది. సమస్తము అంటే అదే అర్థం. అదే వాళ్ళకున్న దోణులను వాళ్ళు విడిచిపెట్టారు. వాళ్ళకున్న ఆ యొక్క చేపల వలను, ఆ విస్తారమైన చేపలను కూడా వాళ్ళు విడిచిపెట్టారు. ఏం చేశారు? దేవుణ్ణి వెంబడించారు. దేవుణ్ణి వెంబడించారు. సో లోకానుసారంగా ఉన్న ధోనిని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకానుసారంగా ఉన్న వాళ్ళ యొక్క వృత్తిని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకానుసారంగా ఉన్న వాళ్ళ యొక్క సంపద, చేపల విస్తారంగా ఉన్న యొక్క చేపలు అంటే లోకానుసారంగా ఉన్న వాళ్ళ కలిగిన ఆస్తిపాస్తులను కూడా వాళ్ళు విడిచిపెట్టి దేవుని వెంబడించారు. సో అలాగే ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించి, నువ్వు కూడా దేవుని వెంబడించవలసి ఉన్నది. మరి నువ్వు కూడా నీ యొక్క ధోనిను విడిచి యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నావా? నువ్వు కూడా నీ యొక్క చేపలను లేకపోతే నీ యొక్క సంపదలను నీ యొక్క ఆస్తిపాస్తులను విడిచి దేవుణ్ణి వెంబడిస్తున్నావా? నీ కలిగిన ధోనిని అలాగే అట్టి పెట్టుకుని ఉంటే దేవుళ్ళో కొద్ది కాలం వెళ్ళిన తర్వాత నేను బాగా ఆశీర్వదించబడట్లా, లేకపోతే ఏదో దేవుడి మీద ఆయాసం కలిగో లేకపోతే అలిగో లేకపోతే ఏదన్నా నెగిటివ్ ప్రపకుండా ఉన్నట్లయితే కనుక తిరిగి నీకు ఏదైతే ఉందో, ఏ ధోని అయితే ఉందో ఆ ధోని పెట్టుకుని మరి నువ్వు వలలోకి వెళ్తావుగా, వేటలోకి వెళ్తావుగా. నీ ఆస్తిని నువ్వు కూడబెట్టుకుని వెంబడించావు అనుకోండి, ఆస్తి వల్ల ధనాపేక్ష వల్ల ఎప్పుడో ఒకప్పుడు నీ హృదయం మళ్ళీ లోకంలోనికి వెళ్తుంది కదా. సో లోకానుసారంగా నీకు ఏది ఉందో దాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఉంది. దేవుని వెంబడించాలంటే నువ్వు అది విడిచిపెట్టాల్సింది. నువ్వు లోకంలోని ఏదైనా సరే కలిగి అలాగే అట్టి పెట్టుకుని ఉన్నట్లయితే నువ్వు వెంబడించేది పూర్ణ హృదయంతో వెంబడించట్లా. వాక్యానుసారంగా చూసినట్లయితే బైబిల్లో చాలా మంది తెలిసిన వాక్యమే, కానీ చూడండి శిష్యులకి దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తారు. ఏం తిందామో ఆలోచించు మాకు, ఏమి తాగుదామో ఆలోచించు మాకు, ఏం ధరిద్దామో కూడా ఆలోచించు మాకు. ఒక ఊరు వెళ్ళి దేవుడు ఒక సువార్త చెప్పేటప్పుడు ఎక్కడ ఉండాలి, ఎవరింట్లో బస్సు వేయాలి, ఏం తినాలి, సాపాటు ఏంటి అని కూడా ఆలోచించు మాకు. ఆ సమయంలో దేవుడు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నీ నోట్లో నుంచి దేవుడు యొక్క వాక్యం ఏది చెప్పాలని ఉద్దేశించారో అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయం ముందే నీకు బోధిస్తాడు. సో నువ్వు ఏది కూడా ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరిద్దాం అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా వాటి మీద లోకానుసారంగా ఉన్న యొక్క వాటి మీద నువ్వు ఆలోచన పెట్టుకోమాకు. విడిచిపెట్టాలి. అలాగే ఆది అపోస్తులు అలాగే చేశారు, పరిశుద్ధాత్మ సమర్పించుకున్నారు. కానీ ఇంకా ఇదే వాక్యం మనం ఇంకా డెప్త్గా చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత కూడా
పేతురు గారు తిరిగి అదే దోణి పట్టుకొని మళ్ళీ వేటకెళ్తాడు. మళ్ళీ అలాగే రాత్రికాల సమయంలో నిష్ఫలితంగా ఉంటాడు. మళ్ళీ యేసుక్రీస్తు వారు మళ్ళీ పునరుద్ధానుడుగా ఉన్న ఆయన మళ్ళీ ప్రత్యక్షమయ్యి సేమ్ ఇదే సినారియో అక్కడ రిపీట్ అవుతుంది. మనుషులం బలహీనులం. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క అద్భుతం చూసి విస్మయం పొందుకొని దేవుని వెంబడిస్తాం. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనకున్న మనిషిరీత్యా ఉన్న వెనకకు తీసుకునే ఆ యొక్క తత్వమును బట్టి ఓకే మళ్ళీ లోకంలో కలిసిపోతాం. మనకున్న ఆ యొక్క బలహీనతమైన ఆ యొక్క పాపముల గురించి మళ్ళీ లోకంలో కలిసిపోతాం. దేవుడు మాత్రము నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నీ బలహీనత ఆయనకి తెలుసు, నీ బలము ఆయనకి తెలుసు. నీ యొక్క బలహీనతను ఎలా అయితే విడిచిపెట్టాలో దేవుడికి తెలుసు. పేతురు గారు చూడండి, మొదటిసారి వెంబడించిన తర్వాత తిరిగి మళ్ళీ లోకంలోనికి వెళ్ళాడు, ఆయన వృత్తిలోకి వెళ్ళాడు. రెండోసారి వచ్చి మళ్ళీ వెంబడించాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. అయినా సరే అతని హృదయంలో ఉన్న యొక్క పశ్చాత్తాప స్థితిని బట్టి దేవుడు అతన్ని తిరిగి పేతురుగా, ఆది అపోస్తుడుగా, క్రీస్తు యొక్క బండగా మార్చాడు. ఓకే, అలాగే ఈ యొక్క వాక్యంలో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క పేతురు అనే ఒక విశ్వాస జీవితం మనం క్షుణ్ణంగా చూసినట్లయితే దేవుడు పేతురు గారికి 2 పనులు అప్పచెప్పాడు, లేకపోతే 2 మాటలు చెప్పాడు. 2 మాటలు ఏంటి? విశ్వాస జీవితంలో కొద్ది దూరం వెళ్ళు, అలాగే నీ యొక్క విశ్వాస జీవితంలో లోతుగా కూడా వెళ్ళు. కొద్ది దూరం వెళ్తే మేలు వస్తుంది, ఆశీర్వాదాలు వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. లోతుగా వెళ్తే ఇంకా విస్మయమునకు గురవుతుంది. నువ్వు లోతు తట్టుకు వెళ్లకుండా కొద్ది దూరం వెళ్ళినట్లయితే విస్మయమునకు గురయ్యే ఆశీర్వాదాలను పొందుకునేవాడుగా, నీతో పాటు తోటి విశ్వాసులు కూడా, తోటి జాలలు కూడా విస్మయానికి గురయ్యే వాళ్ళ కాదు కదా, అంతటితో ఆగిపోయేవాళ్ళు. పైపెచ్చు దేవుడు ఆ పని చేసే ఆ మాట చెప్పే క్రమంలో పేతురు గారు చేసే పని ఏంటి? వలల్లో కడుక్కుంటా ఉంటారు. అంటే ఖాళీగా లేరండి. పేతురు గారు ఎక్కడ ఖాళీగా లేడు. లోకానుసారంగా వృత్తిరీత్యా అతను ఏదో పని చేసుకుంటున్నాడు, వలని కడుక్కుంటున్నాడు. ఈ మాట అనే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి రాత్రంతా నేను వలలేసాను, ఒక చేప పడలా, ఇప్పుడు ఆయన వలన కడుక్కుంటున్నాను. మరి ఇప్పుడు నువ్వు ఒక పట్టపగల మిట్ట మధ్యాహ్నం రోజు అదిగో అక్కడ వలేయమన్నావు. నేనటి రోజు అదే ప్లేస్లో నేను 10 సంఖ్యలో వలేసానే, ఒక చేప కూడా పడలా, ఇప్పుడు వేసి చేప పడితే అంటావా? పైగా నువ్వు వడ్రం గడు, నీకేం తెలుసు చేపల గురించి అని అంటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే కడుక్కున్నాను వల, మళ్ళీ వలేసాను అనుకోండి, చేప పడకపోవచ్చు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ రాత్రికాల సమయంలో వల వేయడానికి సిద్ధపడాలి కాబట్టి మళ్ళీ నేను కడుక్కోవాలి. రెండోసారి ఆ వల నేను మళ్ళీ కడుక్కోవాలయ్యా అని అంటానికి కూడా ఆస్కారం ఉంటుందిగా. సో ఒక మనిషికి ఉన్న ఎన్ని పాసిబిలిటీస్ ప్రకారం మాట్లాడాలో అన్ని పాసిబిలిటీస్ ప్రకారం నువ్వు ఒకసారి ఆలోచించుకో. సో దేవుడు మనకు ఒక చిన్న పని చెప్పినా కూడా అది తప్పించుకొని తిరగటానికి నానా విధాలైన సాగులు చెప్పటం. బైబిల్ చదవడానికి ఏంటంటే చదవలేదంటే సాగు, ప్రేయర్ చేసుకోలేదు ఏంటంటే అదో సాగు, ఎవరో తోటి మనిషి అడిగితే సమాధానం చెప్పడం కాదండి. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క హృదయంలో నేను ప్రశ్నిస్తాడు. చదువుతానని అనుకున్నావుగా, తీర్మానం తీసుకున్నావుగా, చదవలేదంటే ఏదో ఒక చిన్న సాకు. నిన్నేమన్నా కొండ ఎత్తమన్నాడా, బండ ఎత్తమన్నాడా? బైబిల్ చదవటమే, ప్రార్థన చేసుకుంటామే, మాట వినటమే. చిన్న మాటేగా. ఎంత సమయం పడుతుంది? 4 అడుగులు వేయటం ఎంత సమయం పడుతుంది? వృత్తిరీత్యా నీళ్ళలోనికి లోతుగా వెళ్తానికి ఎంత సమయం పడుతుంది? సో నేను కొడితే, తెలుగులో ఏదో సామెత ఉంటుందండి, కుంభం కొట్టాలా, కొడితే కుంభస్థలం కొట్టాలి, లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోవాలి. ఇలాంటి ఆలోచనలు, షార్ట్ కట్స్ లోకానుసారంగా మనుషులకు ఉంటాయి. కానీ దేవుడు అలా ఎప్పుడు కూడా ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. పేతురు ఆశీర్వదించబడ్డాడు, విస్మయానికి గురయ్యేటట్టు. ఆశీర్వాదానికి కారణం ఏంటంటే కొద్దడుగులే, సుమారు మోకాళ్ళ కన్నా ఇంకా తక్కువ లోతున్న ఆ యొక్క నీటిలోనికి అతను వెళ్ళాడు. ఆ తర్వాతవే అతను లోతులోకి వెళ్ళాడు. నువ్వు విశ్వాసంలో కూడా అంతే. నువ్వు నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిండా మునగాలంటే నీ కాళ్ళు నీళ్ళలో తడవాలి. నువ్వు ఈదే వరకు వెళ్ళాలన్నా కూడా ముందు నీ కాళ్ళు తడిచిన తర్వాతే నువ్వు నిండా మునిగిపోయేంత లోతులోకి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. విశ్వాస జీవితంలో కూడా అంతే.
పరిశుద్ధాత్మ అనుభవము ఒక రవ్వంత నువ్వు స్వతంత్రించుకున్న తర్వాత అది అంచెలంచులుగా క్రమక్రమముగా వెళ్ళి మనం మారు మనసు పొందుకొని ఆ మనిషి అనేవాడు ఎక్కడా కూడా కనిపించకుండా ఆ మనిషి అనేవాడు లేడు, ఆ మనిషిని దేవుడి యొక్క కృప కమ్ముకొని ఉన్నది, ఇంకా ఆ మనిషి అనేవాడు లేడు అని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చే విధంగా మన యొక్క క్రియలను మన యొక్క దైనందిక జీవితాన్ని మనం మార్చుకోవలసి ఉన్నది. ఇలా మనం ఉండాలి అంటే దానికి ఉన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏంటిది? దేవుడి యొక్క మాట వినటం, లేకపోతే దేవుడి యొక్క మాటకి లోబడి ఉండటం. దీనికి ఇంకో యాక్చువల్ వర్డ్ ఏంటంటే విధేయత. విధేయత మాట వినేవాడినేగా విధేయత అంటారు. నువ్వు ఆలోచించు, నువ్వు విధేయుడువా విధేయురాలువా? దేవుడు నేను అడిగితే నువ్వు సమాధానం చెప్పగలవా? అంటే దేవుడు నీకేం పని చెప్పాడు, ఆ పని నువ్వు చేసావో లేదో నాకు తెలియదు కదా. నన్ను అడిగితే నేనైతే విధేయుడిని కాదు. కొన్ని సమయంలో పాటించినవి ఉన్నాయి, కొన్ని సమయంలో పాటించకుండా బద్దకించినవి కూడా ఉంటాయి. సో విధేయత చూపించడానికే మనము బ్రతుకంత ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.